ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకద్దం తం భక్తానాం ఏకదంతముపాస్మహే శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. మనము శంకర భగవత్పాదుల వారిచే ఉచ్చరింపబడిన భుజంగ స్తోత్రము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము. దానిలో భాగముగా 3వ శ్లోకము యొక్క తాత్పర్యము తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోను చూస్తున్న వారు ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు శ్లోకములోకి వెళ్దాము. ఓం నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం. అనగా స్త్రీల యొక్క స్తనభారములతో కూడిన నాభి ప్రదేశమును చూసి ఎవరూ మోహావేశములకు గురి కాకూడదు. వారి మనస్సు దుర్బుద్ధితో ఉండకూడదు. ఈ దుర్బుద్ధి అనే ఆలోచన రావడానికి కారణమైన ఆ స్తనభారములను మాంసము, క్రొవ్వు మొదలగు వికృత పదార్థముల ముద్దలా భావించి మనస్సును దురాలోచనకి పోకుండా సన్మార్గములో పెట్టండి అని ఈ శ్లోకము యొక్క తాత్పర్యము. శ్రీ శంకర భగవత్పాదుకాభ్యాం నమః.